పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో తాజా పరిణామాలపై చర్చించారు. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా తీశారు. రాత్రంతా లోడ్ డిస్పాచెస్ జరిగాయని, నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 1402 లోడ్లు డిస్పాచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు అధికారులు. గత అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు 2173 కిలోలీటర్ల పెట్రోల్, 2846 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. స్టాక్ లేని బంకుల సంఖ్య ఎంత ఉందని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. నిన్నటితో పోల్చుకుంటే గణనీయంగా తగ్గాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం జిల్లాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఉదయం 6 గంటల నాటికి 432 బంకులు మినహా అన్ని ఫిల్లింగ్ స్టేషన్స్లో పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందని అధికారులు తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరేంత వరకు నిరంతరం మానిటర్ చేస్తూనే ఉండాలని సీఎం ఆదేశాలిచ్చారు. క్యూ లైన్స్ లేకుండా చూడాలన్న సీఎం అవసరమైతే టోకెన్, స్లాట్ సిస్టంలను పెట్టాలని సూచించారు.